ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు అజయ్ బాబు ఆకుల. అజయ్ బాబు. ఓకే, మరి మన గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. మరి ఏంటి, మరి 5 నెలలు అవుతుంది, ఎలా ఉంది ప్రభుత్వం? బాగుంది, నిదానంగా సెట్ అవుతుంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఇచ్చిన హామీలు మెల్లిగా ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కదా. తర్వాత ఆయన చేసిన అన్ని సెట్ చేసుకోవాలిగా. ఇప్పుడు లోగడ బోర్డు అంత డెఫిసిట్ లో ఉంది, ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా. ఒకటి పెట్టుబడులు చూస్తానే ఉన్నారుగా మీరు. రిలయన్స్ వాళ్ళు కానీ, టాటా వాళ్ళు కానీ ఎంతమంది వస్తున్నారు చూడు. ఇంకొక 2-3 ఏళ్ళలోనే మీకు దాన్ని అద్భుతంగా ఉంటుంది. కాకపోతే సూపర్ 6 కి 0 పెడుతున్నాను. సూపర్ 6 అనేది జరుగుతుంది. సూపర్ 6 కన్నా ఇంకెక్కువే జరుగుతాయి. సూపర్ 6 అనేది మీ మేనిఫెస్టోలో పెట్టినా ఇంకా దానికన్నా ఎక్కువే జరుగుతాయి, అంతవరకు గ్యారంటీ. మరి ఇప్పుడు గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, అదే గ్యాస్ బండ్లు ఫ్రీ అని చెప్పారు, మళ్ళీ డబ్బులు కట్టించుకో మాకు ఇచ్చారు కూడా. ఇచ్చారు, దాని సబ్సిడీ కూడా అమౌంట్ పడ్డాయి. ఇప్పుడు జరుగుతుంది. తర్వాత రేపు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కూడా మొదలు పెడతారు. అసలు అందులో మీకు ఏం డౌట్ పడాల్సిన పని లేదు. 6 నెలలకే మీరు ఏదో అంతా అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ వస్తా మేము వస్తా ఉంటాం. ఏంటండి అసలు ఇది? అసలు మేము వచ్చేస్తాం యాడ్ వచ్చేది. ఇంకెప్పుడు జరిగేది ఎలక్షన్? కొన్ని జమిలీ ఎలక్షన్ అనుకున్నా 2027, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడు వచ్చేస్తారు. ఎంత ఆయన ఏదో ఊహించుకుంటున్నాడు, జీర్ణించుకోలేక, ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఈ మాటలు అంటున్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇవాళ ఏదో కొద్దిగా జ్ఞానోదయం వెళ్తాం, అందరితో మీటింగ్ చేస్తున్నాడు. అంతకుముందు మీటింగ్ చేశాడు, వాళ్ళకి మీటింగ్లు ఉన్నాయి. అసలు ఏంటో వాడి పరిపాలన కథ అంత బ్రహ్మాండ అవకాశం ఇచ్చినా వాడుకోకుండా అడ్మిషన్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఎవరి మాట నిరంకుశత్వం అసలు ఒక రకంగా చెప్పాలంటే. ఒక మాట ఇనే మనిషి కాదు. వాళ్ళు చెప్తున్నారంట, మా పెద్దోళ్ళు అంటున్నారుగా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందులో ఉంటారు కదా, వాళ్ళు అన్నారు చెప్పిన మాట ఏం చెప్పే ధైర్యం లేదు. నేను నోరు మూసుకొని కూర్చోండియా, మేము చెప్పింది వినండి అనే మాట. నా ముఖం చూసి వచ్చారు కానీ మీరు సొంతంగా వచ్చారనే ఆలోచనలో ఉన్నాడు అసలు. అది ఓకే. మరి ఇప్పుడు ఇసుక ఫ్రీ అన్నారు. ఇసుక అనేది ఓన్లీ మన టీడీపీ నాయకులకే ఫ్రీ, కానీ పేద ప్రజలకు కాదు. కట్టుకున్న వాళ్ళందరూ టీడీపీలో ఉంటారా? ఇప్పుడు కట్టుకున్న వాళ్ళందరూ టీడీపీలో ఉంటారా ఏంటి? అంటే ఇచ్చేవాళ్ళు ఇసుక అంత వస్తుంది, అది కూడా సెట్ అవ్వాలి. అది కూడా చూస్తున్నారు. ముందేంటంటే అంతకుముందు లాట్లు వాళ్ళు పెట్టారు కదా, అది అంతా ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ తీసి ఇవ్వాలా. ఇప్పుడు కృష్ణాది ఉంది, డ్రెడ్జింగ్ పూడికి ఉంది, బోర్డు అంత ఉంది, అదంతా తీయాలా. తీసింది ఉచితంగా ఇస్తారు. ఇప్పుడు ఆ ట్రాక్టర్లు కూడా ఫ్రీగా చెప్పారు కదా. ప్రాసెస్ కొంచెం సిస్టమ్ కంట్రోల్ పెట్టాలండి. అన్ని పట్టాలు ఎక్కించాలా, ఎక్కించితే మెల్లిగా వస్తూ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అంటున్నారు. కాదు మద్యం రేటు గురించి తగ్గించలేదు ఏందనేది ఒక ఆలోచనలో అట్లా ఉన్నారులే. అవి కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఆయన కంపెనీలని తాకట్టు పెట్టుకున్నారు, తన కంపెనీలతో ఒప్పందం చేసుకుని వాళ్ళకి తాకట్టు పెట్టాడంట. అదే ఇప్పుడు దాకా 1 నెల 2 నెలలు దానికి టైం ఏదో ఉందంటున్నారు, మనకైతే తెలియదులే. అది అయిన తర్వాత ఈ గవర్నమెంట్ ప్రకారం డిస్టిలరీతో మాట్లాడి రేట్లు అయితే తగ్గిస్తారు.